కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వాంకడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతికి నిరసనగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. ఇక విద్యార్థిని మృతి ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనని, విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించాలి అని కోరుతున్నారు. మరోవైపు నిన్న విద్యార్థిని అంత్యక్రియల సందర్భంగా సవాతిదాబా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పోలీస్ పహారా మధ్య అంత్యక్రియలు జరిగాయి. వాంకడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతికి నిరసనగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. ఇక విద్యార్థిని మృతి ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనని, విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించాలి అని కోరుతున్నారు. మరోవైపు నిన్న విద్యార్థిని అంత్యక్రియల సందర్భంగా సవాతిదాబా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పోలీస్ పహారా మధ్య అంత్యక్రియలు జరిగాయి.